ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 7 నవంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 311వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన ఇర్మియా గ్రంథము 46, 47, 48 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటిగా పాత నిబంధన ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయం. అన్యజనులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తును గూర్చిన మాట అనగా, యోషీయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమిషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరో నెకో దండును గూర్చిన మాట. డాలును కేడెమును స్థిరపరచుకొనుడి, యుద్ధమునకు రండి. గుర్రములను కట్టుడి, రౌతులారా కవచం తొడిగి ఎక్కుడి. శిరస్త్రాణములను ధరించుకొనుడి, ఈటెలకు పదును పెట్టుడి, కవచములు వేసుకొనుడి. నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవచ్చున్నారు, వెనుక తీయుచున్నారు. వారి బలాఢ్యులు అపజయం నందుచున్నారు, తిరిగి చూడక వేగరంగా పారిపోవచ్చున్నారు. ఎటు చూచినా భయమే. యెహోవా మాట ఇదే. త్వరగా పరిగెత్తువారు పారిపోజాలుకున్నారు, బలాఢ్యులు తప్పించుకొనజాలుకున్నారు. ఉత్తర దిక్కున యూఫ్రటీసు నదీ తీరమందు వారు తొట్రిల్లి పడుచున్నారు. నైలు నదీ ప్రవాహం వలె వచ్చు ఇతడెవడు? ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి. ఐగుప్తీయులు దండు నైలు నది వలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణుకున్నట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను, పట్టణమును దాని నివాసులను నాశనం చేసేదను. గుర్రములారా ఎగురుడి, రథములారా రేగుడి, బలాఢ్యులారా బయలుదేరుడి. డాళ్ళు పట్టుకొను కూషీయులను, పూతీయులను, విలుకాండ్రైన లూదీయులను బయలుదేరవలను. ఇది ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవాకు పగ తీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును. ఖడ్గము కడుపారా తినును, అది తనివి తీర రక్తం త్రాగును. ఉత్తర దేశంలో యూఫ్రటీసు నది వద్ద ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా బలి జరిగింపబోచున్నాడు. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్ళి గుగ్గిలం తెచ్చుకొనుము. విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను. నీ రోదన ధ్వని దేశమందంతటా వినబడుచున్నది. బలాఢ్యులను తగిలి కూలుచున్నారు, ఒకని మీద ఒకడు పడి అందరూ కూలుదురు. బబులోను రాజు నెబుకద్రెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతం చేయుటకును గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తులో తెలియజేయుడి, మిగ్దోలులో ప్రకటింపుడి, నోపులోను తహపనేసులోను ప్రకటన చేయుడి. ఏమనగా, ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశములను మృంగివేయుచున్నది. మీరు లేచి ధైర్యం తెచ్చుకొనుడి. నీలో బలవంతులైన వారెలా తొడుపు పెట్టబడుచున్నారు. యెహోవా వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలువకున్నారు. ఆయన అనేకులను తొట్టిల్లు చేయుచున్నాడు. మరొకని మీద ఒకడు కూలుచు, లెండి క్రూరమైన ఖడ్గమును తప్పించుకుందాము రండి, మన స్వజనుల యొద్దకు మన జన్మభూమికి వెళ్ళుదాము రండి అని వారు చెప్పుకొందరు. ఐగుప్తు రాజుకు ఫరో యుక్త సమయము పోగొట్టుకునివాడనియు వట్టి ధ్వని మాత్రమే అని వారు అచ్చట చాటించారు. పర్వతంలో తాబోరు ఎట్టిదో, సముద్ర ప్రాంతములలో కర్మెలు ఎట్టిదో, నా జీవము తోడు అతడు అట్టివాడై వచ్చును. రాజును సైన్యములకు అధిపతి అనగు యెహోవా వాక్కు ఇదే. ఐగుప్తు నివాసులారా, నోపు పాడైపోవును, అది నిర్జనమై కాల్చబడును. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. ఐగుప్తు అందమైన పెయ్య, ఉత్తర దిక్కుల నుండి జోరీగా వచ్చేయున్నది. పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు. వారే గదా వెనుక తట్టు తిరిగిరి, ఎక్కడును నిలవకుండా పారిపోయిరి. వారికి ఆపద్దనము వచ్చి ఉన్నది, శిక్షాదినము వారికి ఆసన్నమాయెను. శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు.
మ్రానులు నరుకువారి వలె గొడ్డన్లు పట్టుకుని దాని మీదకి వచ్చుచున్నారు. ఆలకించుడి, ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది. యెహోవా వాక్కు ఇదే. లెక్కలేని వారై మిడతల కన్నా విస్తరింతురు. చొర సఖ్యము కాని ఆమె అరణ్యమును నరికివేయుదురు. ఐగుప్తు కుమారి అవమానపరచబడును, ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నోలో నుండు ఆమోను దేవతను, ఫరోను, ఐగుప్తును, దాని దేవతలను, దాని రాజులను, ఫరోను అతనిని ఆశ్రయించు వారిని నేను దండించుచున్నాను. వారి ప్రాణం తీయజూచు బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను. ఆ తరువాత అది మునుపటి వలనే నివాస స్థలమగును. ఇదే యెహోవా వాక్కు. నా సేవకుడు అయిన యాకోబు, భయపడకము. ఇశ్రాయేలు, జడియకము. దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును. అతడు నిమ్మలించి నెమ్మది నొందును. నా సేవకుడు అయిన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టిదనో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనం చేసేదను. అయితే నిన్ను సమూల నాశనం చేయను. నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయము. ఫరో గాజాను కొట్టక మునుపు ఫిలిష్తీయులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుష్యులు మొర్రపెట్టినట్లుగాను, దేశ నివాసులందరూ అంగలార్చినట్లుగాను దేశము మీదను, అందున్న సమస్తము మీదను, పట్టణము మీదను, దానిలో నివసించు వారి మీదను ప్రవహించును. వారి బలమైన గుర్రముల డెక్కలు నేల తన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఫిలిష్తీయులను అందరినీ లయపరచుటకును, తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలవకుండా అందరినీ నిర్మూలం చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిష్తీయులను నాశనం చేయును. గాజా బూడియాయను, మైదానంలో శేషించిన అష్కెలోను నాశనమాయను. ఎన్నాళ్ళ వరకు నేను నీవే గాయపరుచుకొందువు? యెహోవా ఖడ్గమా, ఎంతవరకు విశ్రమింపకయుందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరుకుండుము. అష్కెలోను మీదకిని సముద్ర తీరము మీదకిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చున్నాడు గదా. నీవేలాగ విశ్రమించుదువు? అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము. మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవచున్నది. కిరియతాయిము పట్టబడినదై అవమానం నొందుచున్నది. ఎత్తైన కోట పడగొట్టబడినదై అవమానం నొందుచున్నది. ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు. హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాన్ని కొట్టివేయదం రెండని చెప్పుకొనుచు దానికి కీడు చేయ ఉద్దేశించుచున్నారు. మద్మేనా, నీవును ఏమీ చేయలేకపోతివి. ఖడ్గము నేను తరుముచున్నది, ఆలకించుడి. హొరోనయీము నుండి రోదన ధ్వని వినబడుచున్నది. దోపుడు జరుగుచున్నది, మహాపజయం సంభవించుచున్నది. మోయాబు రాజ్యము లయమైపోయెను, దాని బిడ్డల రోదన ధ్వని వినబడుచున్నది. హొరోనయీము దిగుదలలో పరాజితుల రోదన ధ్వని వినబడుచున్నది. జనులు లూహీతును ఎక్కుచు ఏడ్చుచున్నారు, ఏడ్చుచు ఎక్కుచున్నారు. పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకొనుడి. అరణ్యంలోని అరుహ వృక్షము వలె ఉండుడి. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి. నీవును పట్టుకొనబడదవు. కెమోషు దేవత చెరలోనికి పోవును. ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు. యెహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణము మీదికి వచ్చును. ఏ పట్టణమును తప్పించుకొనజాలదు. లోయ కూడా నశించును, మైదానం పాడైపోవును. మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగరంగా బయలుదేరిపోవలను. నివాసి ఎవడనూ లేకుండా దాని పట్టణములు పాడగను. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక. రక్తము ఓర్చకుండా ఖడ్గం దూయేవాడు శాపగ్రస్తుడగును గాక.
మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను. అదెన్నడూనూ చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారం దానిలో నిలిచి ఉన్నది. దాని వాసన ఎప్పటి వలనే నిలిచుచున్నది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, రాగల దినములలో నేను దాని యొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగలగొట్టెదరు. ఇశ్రాయేలు వారు తాము ఆశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులను కెమోషును బట్టి సిగ్గుపడుచున్నారు. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందరు? మోయాబు పాడైపోవచ్చున్నది. శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు. వారి యవ్వనులలో శ్రేష్ఠులు వదకుపోవచ్చున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు గల రాజు సెలవిచ్చిన మాట ఇదే. మోయాబునకు సమూల నాశనం సమీపించుచున్నది. దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. దాని చుట్టూ నుండి మీరందరూ దానిని గూర్చి అంగలార్చుడి. దాని కీర్తిని గూర్చి వినిన వారులారా అంగలార్చుడి. దాని కీర్తిని గూర్చి వినని వారులారా అంగలార్చుడి. బలమైన రాజదండము, ప్రభావము గల రాజదండము విరిగిపోయినే అని చెప్పుకొనుడి. దీబోనులో ఆసీనురాలై ఉండుదానా, మోయాబును పాడు చేసిన వాడు నీ మీదకి వచ్చుచున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము. ఎండిన దేశంలో కూర్చుండము. అరోయేరు నివాసి, త్రోవలో నిలిచి కనిపెట్టము. పారిపోవచ్చున్న వారి యొద్ద విచారించము. తప్పించుకొని పోవచ్చున్న వారిని అడుగుము. ఏమి జరిగినదో వారి వలన తెలుసుకొనుము. మోయాబు పడగొట్టబడినదై అవమానం నొంది ఉన్నది. గోల ఎత్తి కేకలు వేయము. మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి. మైదానంలోని దేశమునకు శిక్ష విధింపబడి ఉన్నది. హోలోనునకును యాహసునకును మేఫాతునకును దీబోనుకును నెబోకును బేత్ దిబ్లాతయీమునకును కిరియతాయిమునకును బేత్కామూలునకును బేత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనటియు సమీపమైనటియు మోయాబు దేశపురములన్నిటికి శిక్ష విధింపబడి ఉన్నది. మోయాబు శృంగము నరికివేయబడి ఉన్నది. దాని బాహువు విరువబడి ఉన్నది. యెహోవా వాక్కు ఇదే. మోయాబు యెహోవాకు విరోధముగా తను తాను గొప్ప చేసుకొనెను. దాని మత్తెల్ల జయుడి. మోయాబు తన వమనములో పొర్లుచున్నది. అది అపహాస్యము నొందును. ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గూర్చి పలుకున్నప్పుడెల్లా తల ఆడించుచూ వచ్చితివి. మోయాబు నివాసులారా, పట్టణములు విడివడి కొండ పేటు సందులలో గూడు కట్టుకొని గువ్వల వలె కొండలో కాపురముండుడి. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి. వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారం వచ్చను. వారి తామసమును వంచరాని వారి ప్రగల్భములను నాకు తెలిసే ఉన్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మోయాబు నిమిత్తం నేను అంగలార్చుచున్నాను. మోయాబు అంతటినీ చూచి కేకలు వేయుచున్నాను. వారు కీర్హరెసు జనులు లేకపోయిరని మొరపెట్టుచున్నారు. సిబ్మా ద్రాక్షవల్లి యాజరును గూర్చిన ఏడుపును మించినట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించను. అవి యాజరు సముద్రం వరకు వ్యాపించను. నీ వేసవి కాల ఫలముల మీదను ద్రాక్ష గెలల మీదను పాడు చేయవాడు పడెను. ఫలభరితమైన ఫలములో నుండి మోయాబు దేశంలో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయాను. ద్రాక్ష గానుగలలో ద్రాక్షరసమును లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచు త్రొక్కరు. సంతోషము నిస్సంతోషమాయను. నిమిరిములో నీళ్లు సహితం ఎండిపోయాను. హెష్బోను మొదలుకొని యాలాలే వరకును యహసు వరకును యాహసు వరకును సోయరు మొదలుకొని హొరోనయీము వరకును ఎగ్లాత్ షాలీషా వరకును జనులు కేకలు వేయుచున్నారు. ఉన్నత స్థలమున బలులు అర్పించు వారిని, దేవతలకు ధూపం వేయు వారిని మోయాబులో లేకుండా చేశాను. ఇదే యెహోవా వాక్కు. వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయాను. మోయాబును గూర్చి నా గుండె పిల్లను గ్రోవు వలె నాదం చేయుచున్నది.
కీర్హరెసు వారిని గూర్చి నా గుండె పిల్లన గ్రోవ వలె వాగుచున్నది. నిశ్చయముగా ప్రతి తల బూడి ఆయను, ప్రతి గడ్డము గొరిగింపబడెను. చేతులన్నిటి మీద నరుకులను, నడుముల మీద గోనెపట్టియు ఉన్నవి. మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలోనూ అంగలార్పు వినబడుచున్నది. ఒకడు పనికిమాలిన ఘటమును పగలగొట్టినట్లు నేను మోయాబును పగలగొట్టుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అంగలాచుడి, మోయాబు సమూల ధ్వంసమాయెను. మోయాబు, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. మోయాబు తన చుట్టూనున్న వారికి అందరికీ అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండను. యెహోవా సెలవిచ్చుందేమనగా, పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది. కోటలు పడగొట్టబడి ఉన్నవి, దుర్గములు పట్టబడి ఉన్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించి స్త్రీ హృదయం వలె ఉండును. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయెను. మోయాబు నివాసి, భయమును గుంటయు ఊరియు నీ మీదకి వచ్చి ఉన్నవి. ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకున్నటకై పారిపోయేవారు గుంటలో పడుదురు. గుంటలో నుండి తప్పించుకున్న వారు ఊరిలో చిక్కుకొందరు. మోయాబు మీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగులగు వారు బలహీనులై హెష్బోను నీడలో నిలిచి ఉన్నారు. హెష్బోనులో నుండి అగ్నియు, సీహోను మధ్య నుండి జ్వాలలోను బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయు వారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబు, నీకు శ్రమ. కెమోషు జనులు నశించి ఉన్నారు. నీ కుమారులు చెరపట్టబడిరి. చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలు ఉన్నారు. అయితే అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబును గూర్చిన శిక్షావిధి ముగిసెను. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 వచనాలు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించను అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియునుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును వచ్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టమేదియూ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో
సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.